జూనియర్ ఎన్టీఆర్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ ఇన్ ఇండియన్ ఇండస్ట్రీ. ఈయన డైలాగ్ డెలివరీకి పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ఈయనలాగా డైలాగ్స్ ఎవరు చెప్పలేరు, ఈయనలాగా నటించలేరు కూడా. అయితే RRR మూవీ తర్వాత గ్లోబల్ వైజ్ గా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ గారి మూవీస్ గురించి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రాజమౌళి లేకుండా ఎన్టీఆర్ గారు బాక్సాఫీస్ వద్ద దేవరా మూవీతో 500 కోట్లు సంపాదించారు. జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి భారీ మూవీస్ రాబోతున్నాయి. అయితే వాటిని తెలుసుకోవడానికి మీరు ఒక చిన్న పని చేయాలి. దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం ప్రశాంత్ నీల్ గారితో పనిచేస్తున్నారు. ఈ మూవీకి ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీకి డ్రాగన్ అని పేరు పెట్టేశారు. ఈ మూవీ 300 కోట్లతో నిర్మించబడుతుంది. అయితే ఈ మూవీని కూడా సలార్ మూవీని ప్రొడ్యూస్ చేసిన హోమ్లీ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మూవీలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ గారు పనిచేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ మూవీ 2026లో రాబోతుంది. అయితే ఈ మూవీ 2026 సంక్రాంతిలో రిలీజ్ కాబోతుంది. ప్రతి సంక్రాంతికి 4-5 మూవీస్ ఒకేసారి రిలీజ్ అవ్వడం ఆనవాయితీ. ఈ మూవీకి పోటీగా మరో 3 మూవీస్ కూడా రాబోతున్నాయి. అయితే మీలో ఇంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న మరో మూవీ వార్ 2. రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు విలన్ గా పనిచేస్తున్నారు మరియు ఆల్రెడీ ఆయన షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే ఈ మూవీలో హీరోగా రుతిక్ రోషన్ గారు కనిపించబోతున్నారు. ఈ మూవీని బ్రహ్మాస్త్ర లాంటి మూవీ తీసిన అయాన్ ముఖర్జీ తీస్తున్నారు మరియు ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది. ఇది ఒక స్పై మూవీ. ఇందులో యాక్షన్ సీన్స్ తో పాటుగా థ్రిల్లర్ కూడా నిండుగా ఉంటాయి. ఎందుకంటే వార్ మూవీలో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. ఈ మూవీలో దానికి మించి ఉండబోతుంది. ఎందుకంటే దీంట్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్స్ అయిన 2 స్టార్స్ నటిస్తున్నారు. ఈ మూవీలో రుతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య ఫైట్ సీన్స్ చూడడానికి లభిస్తుంది. అయితే ఒక్కసారి ఊహించండి, వీరిద్దరి మధ్య ఫైట్ సీన్స్ అంటే ఇక చెప్పనక్కర్లేదు. అయితే ఈ మూవీని యశ్రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ఈ మూవీ బడ్జెట్ 400 కోట్లుగా చెప్తున్నారు. అయితే దీన్ని 2025 ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఎన్టీఆర్ నుంచి రాబోతున్న మరొక మూవీ దేవరా పార్ట్ 2. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ కూడా ఈ మూవీలో నటించడానికి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో దేవరా 2 షూటింగ్స్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం అని ప్రకటించారు కూడా. దేవరా సూపర్ హిట్ అయిన తర్వాత దేవరా పార్ట్ 2 మూవీ కూడా ఉండబోతుంది. అయితే దేవరా మూవీలో క్రియేట్ అయిన సస్పెన్స్ ని దేవరా 2తో క్లియర్ చేయబోతున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గారితో పాటుగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. అలాగే బాబీ డియోల్ ఇందులో యతిగా నటిస్తున్నారు. దయాగా సంజయ్ దత్ గారు నటించబోతున్నారు. దేవరాలో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. అయితే దేవరా 2లో కూడా యాక్షన్ సీన్స్ భారీగా ఉండబోతున్నాయి. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీని 2026లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ RRR పార్ట్ 2. RRR ఎన్టీఆర్ జీవితంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ. ఈ మూవీని చూసిన తర్వాత ఎన్టీఆర్ గారికి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ క్రియేట్ అయ్యారు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ 1300 కోట్లు సంపాదించింది. అయితే ఈ మూవీకి పార్ట్ 2 ఉంటుందని ఈ మూవీ రచయిత విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. అయితే ఈ మూవీ స్టాండ్ అలోన్ మూవీగా ఉండబోతుంది. అంటే దీంట్లో కేవలం ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ మాత్రమే ఉండబోతుంది. ఈ మూవీని కూడా SS రాజమౌళి గారు తీయబోతున్నారు. ఈ మూవీ రావడానికి చాలా ఆలస్యం అవ్వబోతుంది. ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ అయిన SS రాజమౌళి గారు ప్రస్తుతం SSMB 29 మూవీతో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీకి కూడా 3 పార్ట్స్ ఉండబోతున్నాయని చెప్పారు. ఈ మూవీస్ తర్వాత అవి రావచ్చు. అయితే ఈ మూవీ షూటింగ్ 2027లో స్టార్ట్ అవ్వవచ్చు. దీని తర్వాత ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారితో పనిచేయబోతున్నారు. అరవింద సమేత వీరరాఘవ మూవీ తర్వాత వీరి కాంబినేషన్ లో మరొక మూవీ రాబోతుందని అప్పట్లో అనౌన్స్ చేశారు. అయితే ఆ మూవీ RRR మూవీ కారణంగా పోస్ట్పోన్ అయింది. కానీ ఈ మూవీ ఎన్టీఆర్ 31 తర్వాత స్టార్ట్ అవ్వబోతుంది. ఇది ఒక భారీ బడ్జెట్ మూవీ ఉండబోతుంది. అయితే ఇందులో మైథాలజీ టచ్ కూడా ఉండబోతుందని చెప్తున్నారు. ఈ మూవీ ఎప్పుడు అనౌన్స్మెంట్ అవుతుందో చూడాలి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు సందీప్ రెడ్డి వంగ గారి దర్శకత్వంలో నటించబోతున్నారు. దేవర మూవీ ప్రమోషన్స్ టైంలో వీరి మధ్య ఒక మీటింగ్ జరిగింది. అయితే ఆ మీటింగ్ లో సందీప్ రెడ్డి వంగ గారితో పనిచేయాలని ఉందని చెప్పారు. దానికి ఆయన కూడా ఒప్పుకున్నారు మరియు స్టోరీ కూడా రెడీ చేస్తారని చెప్పారు. అయితే వీరి కాంబినేషన్ లో ఒక భారీ మూవీ ఉండబోతుంది అని మనకు అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఒక ఫోటో కూడా బాగా వైరల్ అయింది. సందీప్ రెడ్డి వంగ గారు తను తర్వాత చేసే సినిమా యొక్క అప్డేట్ ఈ విధంగానే ఇస్తూ ఉంటారు. అయితే మీలో ఎంతమంది ఈ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. కానీ మనం కొంత సమయం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు ప్రస్తుతం ప్రభాస్ గారితో పనిచేస్తున్నారు. అదే విధంగా ఆయన యానిమల్ పార్క్ మూవీ తీయబోతున్నారు. దాని తర్వాత మహేష్ బాబు మూవీ కూడా ఉండవచ్చు. అలాగే ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ గారు మరియు తమిళ డైరెక్టర్ అయిన వెట్రిమారన్ గారి కాంబినేషన్ లో ఒక మూవీ రావచ్చు.
ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫేవరెట్ డైరెక్టర్ వెట్రిమారన్. ఆయన దర్శకత్వంలో ఒక్కసారి అయినా నటించాలి అని ఆయన భావిస్తుంటారు. అందరూ కూడా ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో నటించాలి అని తలుచుకుంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం ఒక్కసారైనా వెట్రిమారన్ గారి దర్శకత్వంలో నటించాలి అని అనుకుంటున్నారు. ఈ విధంగా ఆయన ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు. అయితే ఈ కాంబినేషన్ త్వరలోనే వర్క్ అవుతుందేమో చూడాలి. అయితే ఇవే ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారి రాబోయే మూవీస్. వీటిలో మీరు ఏ మూవీస్ గురించి ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.